హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రవహించే జీవనది ఏదైతే ఉందో మూసీ నది దాదాపు హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల ప్రవహిస్తూ వస్తుంది. అయితే ఈ నది ఏళ్ల తరబడి కబ్జాలు గ్రోత్ వస్తుంది. ఎప్పటికప్పుడు ఏడాది దాన్ని పునర్నిర్మిస్తాము, సుందరీకరణ చేస్తామని చేస్తున్న పనులన్నీ నీళ్ళలో పోసిన గంగపాలు వస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా సుందరీకరణ జరగలేదు. ఒకళ్ళు జరిగినా సరే దానికోసం ఇచ్చిన సొమ్మును కూడా పూర్తిగా ప్రజలు దొంగల పాలు చేస్తున్నారు. ఎక్కడైతే హైకోర్టు ఎదురుగా కొంతమేర సుందరీకరణ పాలించినప్పటికీ, అదేవిధంగా చాదరగోడ ప్రాంతంలో కూడా సుందరీకరణ చేసినప్పటికీ ఆ ప్రాంతంలో కొంతమంది కబ్జాదారులు అయితే వాటిని పూర్తిగా వెరగొట్టి విధ్వంసం చేసి విచ్ఛిన్నం చేసి ఆ ప్రాంతాల్లో చదును చేసిన తర్వాత అక్కడ తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకుంటూ వస్తున్నారు. ఇది ప్రతి ఏటా ఎప్పటికప్పుడు పెరిగిపోతూ వస్తుంది. దాదాపు 55 కిలోమీటర్ల మేర హైదరాబాద్ నగరం గుండా మూసీ నది ప్రవహిస్తూ వస్తుంది. దీన్ని సుందరీకరణ చేయాలని ఎన్నో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ పాత బస్తీ మీదుగా ప్రవహిస్తుండడం వల్ల అటువైపు ఎక్కువ అధికారులు ఎవరు రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ ఇలా ఎవరు కూడా కన్నెత్తి చూసే పరిస్థితి లేకపోవడం వల్ల ఎవరైనా సిబ్బంది అటువైపు కదిలించాలని వచ్చినా, ఆక్రమణలు కదిలించాలని వచ్చినా వారిపై మెరుపుదాడులు అలాగే ఇవన్నీ చేస్తుండడం వలన ఎక్కడికక్కడ సిబ్బంది బెదిరిపోయే పరిస్థితి వచ్చింది. గత ఏడాది మూసీ నది సుందరీకరణ చేస్తామని కోసం ప్రక్షాళన చేస్తామని కొంతమేర జిహెచ్ఎంసీ అదేవిధంగా రెవెన్యూ విభాగాలు అయితే కొంత కదలికి తీసుకొచ్చినప్పటికీ దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కొంచెం వెనకాడు వేసినట్టుంది. ఇదే నేపథ్యంలో హైడ్రా ఎప్పుడైతే రంగప్రవేశం చేస్తుందో దానికి కూడా భాగం కల్పించాలని ప్రభుత్వం అనుకున్నప్పటికీ ముందుగా జిహెచ్ఎంసీకి అదేవిధంగా రెవెన్యూకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రెండు విభాగాలకైతే ఆ రెండు శాఖలకైతే అవకాశం ఇచ్చింది. అయితే అవి వెనుకంజ వేయడంతో ఇప్పుడు హైడ్రా రంగప్రవేశం చేసింది. ఏదైతే మూసీ నదికి ఆనుకుని అక్రమాలు జరిగాయో, కబ్జాలు జరిగాయో వాటన్ని పూర్తిగా తొలగించేందుకైతే హైడ్రా రంగంలోకి దిగిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చాదరఘాట్ నుంచి ఉస్మానియా హాస్పిటల్ మార్చిలి వరకు ఏదైతే మూసీలో ప్రవహిస్తుందో ఆ ప్రాంతం అంతా పెద్ద ఎత్తున నీరు ప్రవహించే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో దాదాపు 200 మీటర్ల ముందుకు జరిగిపోయి మూసీ నది భూగర్భంలోకి జరిగిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా చదును చేసి అక్కడ ట్రావెల్స్కి చెందిన వాహనాలతో పాటు ఇతర వ్యాపార కార్యకలాపాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా చాదరఘాట్ బ్రిడ్జి కింద చూసుకున్నట్టయితే కొన్ని రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా హైకోర్టు ఏరియాలో కూడా అక్కడ రబ్బర్ డామ్ ఏదైతే నిర్మించి దాన్ని కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేసి అక్కడ కూడా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ లైబ్రరీ ఏదైతే ఉందో దాని ఎదురుగుండా కూడా మరికొన్ని పాత రేకుల డబ్బాల వ్యాపారాలు, అదేవిధంగా పాత సామాన్ల వ్యాపారాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టు ఉప్పల దాకా నాగోల దాకా ఏదైతే విస్తరించిందో ఈ మూసీ నది ఆ ప్రాంతంలో కూడా అనేక రకమైన కార్యకలాపాలు జరుగుతూ వస్తున్నాయి. దీన్ని నిరోధించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ ఎవరైతే ఈ అసాంఘిక శక్తులు ఉన్నాయో వారు ఏదో రూపంలో రాజకీయంగానో సామాజికంగానో రంగప్రవేశం చేసి సిబ్బందిని కావచ్చు, అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వీరందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా ఏదైతే రంగప్రవేశం చేసిందో ముందుగా క్షుణ్ణంగా అసలు మూసీ సరిహద్దులు ఏమిటి, దానికున్న ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ జోన్లు ఏంటి అని పూర్తిగా పరిశీలించిన మీదట దాని ఆధారంగా చేసుకుని ఈరోజు మంగళవారం పొద్దున్న నుంచి అక్కడ పూర్తిగా తొలగింపులు ప్రారంభించింది. హైడ్రా కూల్చివేతలు అయితే ప్రారంభించింది. ఎక్కడైతే ముఖ్యంగా చాదరఘాట్తో పాటు ఉస్మానియా ప్రాంతంలో, హైకోర్టు ప్రాంతంలో, అదేవిధంగా సెంట్రల్ లైబ్రరీ ప్రాంతంలో ఎక్కువగా ఇక్కడ కబ్జాలు ఆక్రమణ జరిగిపోయిన నేపథ్యంలో వాటిని తొలగించింది. పూర్తిగా తొలగించి వెంటనే అక్కడ సుందరీకరణ పనులు కూడా ప్రారంభించాలి. లేకపోతే ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వారు మరికొంచెం వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే వదిలేస్తే ఇబ్బంది కలుగుతుందని మొత్తం మూసి 55 కిలోమీటర్ల మేర ఏవైతే ఉందో ఇంతకుముందు కూడా 13 బ్రిడ్జిలు నిర్మించాలని తలపెట్టారు. వాటిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని హైడ్రా ఒకవైపు ప్రకటించి అదే సమయంలో మూసి సుందరీకరణ పనులు కూడా చేస్తామని చెప్పింది. గతంలో కూడా ఇలాంటి పనులు చేపట్టిన సందర్భాలున్నాయి. బతుకమ్మ కుంట కావచ్చు, ఇలాగే సున్నం చెరువు కావచ్చు, ఇదంగా కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఆ విధంగా మూసిని కూడా సుందరీకరణ చేస్తాం, మూసి ప్రక్షాళన చేపడతాం, ఆక్రమణలు అయితే వాటిని పూర్తి స్థాయిలో తొలగిస్తామని హైడ్రా ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న మొదటి రోజు కూల్చివేతలు అయితే విజయవంతంగా జరిగాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటిని అయితే పూర్తిగా తొలగించారు. అలాగే ట్రావెల్స్ బస్సులు ఏవైతే వాటిని అక్కడ నిలవకుండా చర్యలు తీసుకున్న పరిస్థితుంది. ఈ రకమైన చర్యలు ఇకపైన కొనసాగుతాయా లేదా మూసి పూర్వరూపం దాల్స్తుందా లేదా అవి చూడాలి.